పెసలు రైస్ కిచిడి, మూంగ్ దాల్ రైస్ కిచిడి అంటారు. దీనికోసం మనం ముందుగా నైట్ అరకప్పు పెసలు అరకప్పు బియ్యం కలిపి నానబెట్టుకోవాలి. తర్వాత రోజు కుక్కర్లో నెయ్యి వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేయాలి. ఇందులోనే చిన్న దాల్చిన చెక్క ముక్క, కొంచెం ఇంగువ వేసిన తర్వాత ఆనియన్, మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్, పొటాటో, కాలీఫ్లవర్, బీన్స్. నా దగ్గర పొటాటో, బీన్స్, గ్రీన్ పీస్ ఉన్నాయి. అవి ఫ్రోజన్వి వాటర్లో వాష్ చేసి యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిందండి. ఒక కప్పు, మనం ఇప్పుడు అరకప్పు పెసలు అరకప్పు బియ్యం కాబట్టి ఒక కప్పుకి 4 కప్పులు. బాగా లూజ్గా కొంచెం టైట్గా ఉండాలి రైస్ లాగా అనుకుంటే ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ పోసి మనం కిచిడి చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా కావాలంటే ఇంకో కప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఆ కప్తో నేను నైటే నానబెట్టాను. పెసలు బియ్యం వేసి కొంచెం వేపుకున్న తర్వాత అందులో మనం కప్పుకి 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి విజిల్ రానివ్వాలి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి ఆవిరిపోయిన తర్వాత అందులో మనం ఇంకో కప్పు వాటర్, కన్సిస్టెన్సీ కొంచెం పలుచగా కావాలి అనుకుంటే ఇంకో కప్పు వాటర్ వేసి కలుపుకోవాలి. ఈలోపు మనం ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి కొంచెం కరివేపాకు, జీడిపప్పు, కొత్తిమీర వేపుకొని ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసేసి ఆ కిచిడీలో ఈ పోపు కలుపుకోవచ్చు. ఇది మన ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు లేదా ఇలాగైనా తినచ్చు. ఈ స్టేజ్లో మనం ఒక కప్పు వాటర్ పోసి ఒక 5 minutes బాయిల్ చేసి తీస్తే లూజ్గా ఉంటుంది కిచిడి. ఏ కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీని మనం సెట్ చేయాలి.